सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। నిధులు కేటాయించే విధంగా మనం మన జిల్లాలో కూడా ఉన్నటువంటి గ్రావిటీ ఇబ్బంది విషయం కూడా పోలపల్లి ప్రాజెక్టు మొదటి డ్యామ్ కన్స్ట్రక్షన్కి, అదేవిధంగా మన తుప్పకాలం డ్యామేజ్ ఉంది ఫ్లడ్, ఆ తుప్పకాలం ఒక నిధులు కావాలని చెప్పని గతంలో చెప్పాము. మన తుప్పకాలం నిధులు కేటాయించేది కూడా స్టేట్ గవర్నమెంట్కి లేదు. ఆ రింగ్బడ్ కూడా ఫండ్స్ ఇవ్వని చెప్పి 3 లక్షల ముఖ్యమంత్రి గారికి ఇచ్చి మనం మీరు కూడా పోలంపల్లి డ్యామ్ అటు తెలంగాణ ఇటు మనం ఉన్నాం కాబట్టి తెలంగాణ అధికారితో మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. ఆ పోలంపల్లి ఇష్యూ మీద కూడా ఇరిగేషన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ కంచెల వేదాంతి స్కీమ్ కూడా గతంలో ఎంపీ గారు వచ్చి నిధులు ఇచ్చారు. ఆ కంచెల వేదాంతి స్కీమ్ కూడా మార్పూర్ తండ్రిగా సంబంధించినటువంటి కంచెల వేదాంతి స్కీమ్ కూడా రిపేర్ చేసి ఆ సాగు అందించాలని చెప్పి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఓకే, పోలంపల్లి గురించి నేను కలెక్టర్ కూడా మాట్లాడాను, అడ్రస్ కూడా చేశాను. ఆర్డీఓ దానికి ఏమైనా అప్డేట్ వచ్చింది అక్కడి నుంచి? అందుకేమో ఆర్డీఓ పోలంపల్లి ప్రాజెక్ట్ నేను ఆర్డీఓతో కూడా మాట్లాడాను సార్. ఓకే, నెక్స్ట్ వీక్ లో ప్రతిరోజు ఎదురయ్యే సమస్య ప్రతి పొలాలు పెట్టి 100 రోడ్డు మొత్తంగా అన్ని గ్రామాల ఇబ్బంది పక్కన పిఆర్ నుంచి అది మెటల్ రోడ్, అదేవిధంగా ఆరోగ్య విషయానికి వచ్చి ఆరోగ్య రోడ్స్ కూడా గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ గ్రామాల రోడ్డు, అదేవిధంగా NH టు అమీగాబాద్ రోడ్డు, NH 9
విభాగాలకు సంబంధించిన అనేక విషయాల మీద ఉన్న సమస్యల గురించి వారి ఇక్కడ ప్రస్తావించారు. ఎందుకు అభినందిస్తున్నానంటే ఒక నిజమైన ప్రజాప్రతినిధి ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ప్రజల్లోకి వెళ్తూ నిరంతరం ఉంటే తప్పిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థం కావు. ఆ సమస్యల్ని గుర్తించడం, వాటి పరిష్కారం కోసం అధికారులని ఆదేశించడం కానీ వారితో పని చేయించడం కానీ డిఆర్సీ వేదికగా జరుగుతుంది. అయితే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ చాలా సమర్థవంతంగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అధికారులు మనం కూడా అదే స్థాయిలో చేస్తున్నామా, ప్రజాప్రతినిధుల అంచనాలకి ఆశయానికి అనుగుణంగా మనం నడుస్తున్నామా అనే విషయాన్ని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే గత 4 నెలల క్రితం జరిగిన డిఆర్సీ సమావేశంలో శాసనసభ్యులు అనేక విషయాలను ప్రస్తావిస్తే అంటే సుమారు 55 విషయాలను వారు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో పూర్తయినవి గమనిస్తే కేవలం 19 ఉన్నాయి. అంటే 30 నుంచి 32% ఏవైతే ప్రస్తావించారో ఆ సమస్యల్ని పరిష్కరించగలిగిన మనం 32% మాత్రమే 4 సంవత్సరాలు. నేను ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, నేను కాదను. కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి, వాటికి సత్వరమే పరిష్కారం కనుగొనడం చిన్న విషయం కూడా కాదు. అదే సమయంలో హెచ్ఓడీల దగ్గర ఇంకా పెండింగ్ ఉన్నవి 16 ఉన్నాయి. ఎందుకు ఇది 4గా పెండింగ్ ఉన్నాయి అనేది చూడాల్సింది. మనం దానికి ఏదైనా ఒక వ్యాలిడ్ రీజన్స్ ఉంటే వేరే విషయం, కానీ లేకపోతే 8 నెలలుగా ఎందుకు పెండింగ్ ఉన్నాయి చూడాలి. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా ఒక 20 సమస్యలు పెండింగ్ ఉన్నాయి. 55 ఉంటే 19 పరిష్కారమయ్యాయి, 16 హెచ్ఓడీల దగ్గర ఉన్నాయి, ఒక 20 డిపార్ట్మెంట్ దగ్గర ఇంకా పెండింగ్ ఉన్నాయి. శాసనసభ్యులు వారి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద ప్రస్తావించినప్పుడు వాటిని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన బాధ్యత అధికారులు మీద ఉంటుంది. వీటిని మనం ఇటువంటి విషయంలో ఎటువంటి ఉదాసీనత పనికిరాదు. ఒకటి విషయంలో అందరూ మరి కాస్త ప్రొయాక్టివ్గా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అనేక మంది ఇవాళ చాలా మంది నేను రాకముందు చాలా విషయాలు ప్రస్తావించినట్టున్నారు. అయితే ప్రధానంగా నేను వచ్చిన తర్వాత ప్రస్తావించిన వాటిల్లో ఎక్కువగా ఇప్పుడే ఆ సమావేశం నుంచి వచ్చాను కాబట్టి వాటి గురించి గ్రేటర్ విజయవాడ గురించి కానీ లేదా గన్నవరంలో విజయవాడలో కలపాలనే విషయం మీద గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఇవాళ మొదటి సమావేశం, ప్రాథమిక సమావేశం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, విధి విధానాలు ఏంటి అనే విషయం మీద చర్చించడం జరిగింది. అంతేగాని అయితే ఆ సమావేశంలో కూడా గన్నవరం గురించి ప్రస్తావన వచ్చింది. కమిషనరేట్ ఇక్కడ ఉంది, ఎస్పీ కలెక్టర్ అక్కడి నుంచి ఎవరొచ్చినా రిసీవ్ చేసుకోవాలనుకుంది. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు క్షేత్రస్థాయిలో ఉన్న విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వారి వినతులను స్వీకరించడానికి భౌగోళికంగా అదేవిధంగా చారిత్రాత్మకంగా మండలాల విభజన సరిహద్దుల నిర్ణయం కానీ లేదా జిల్లాల సరిహద్దుల నిర్ణయం కానీ ఏ రకంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఉమ్మడి జిల్లాలకి కమిటీ పర్యటించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అది 29-30 రోజుల్లో జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంగా ఈ ప్రజాప్రతినిధుల నుంచి కావాల్సిన ఆ ప్రజల మనోభావాలు ఆ ప్రాంతాల్లో ఏ రకంగా ఉన్నాయి, వారి తద్వారా వారు ఏ రకమైన భౌగోళిక మార్పులు కోరుకుంటున్నారు, పేరు మార్పులు కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ఆ రోజు కమిటీ దృష్టికి తీసుకొస్తే దాని మీద తదనంతరం చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే కాకుండా ప్రజలకు కూడా సౌకర్యవంతంగా సౌలభ్యంగా ఉండేలాగా విభజన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టామ్ వాటర్ డ్రైన్ గురించి ప్రస్తావించారు. నేను గత సమావేశంలో విన్నాను, ఈ సమావేశంలో ఉంటున్నాను, దానికి ముందు కూడా విన్నాను. నిజానికి నాకు గుర్తుండి నేను అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ లో పనిచేసేవాడిని ఢిల్లీలో. స్టామ్ వాటర్ డ్రైన్ మనకు 2015 సంవత్సరంలో మంజూరైతే ఇది అదేవిధంగా గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1000 కోట్ల రూపాయలతో దాన్ని మనం టెండర్ పెట్టడానికి సమయం తీసుకున్నాం. తర్వాత ప్రభుత్వం మారింది. వాటి దాకా డిపిఆర్లు కూడా తయారు చేయలేదంటే ఇది చాలా దురదృష్టకరమైన. దీనికి కారణం ఏంటనేది ఒకసారి మనం సమీక్షించుకోవాల్సింది. ఇంత సుదీర్ఘకాలంగా డిపిఆర్ ఎందుకంటే చాలా ముఖ్యమైనది. చూసాం మనం గతంలో గత సంవత్సరము పొడిమేరు కారణంగా ఏ రకమైన ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు చాలా మంది ప్రస్తావించారు. ఈ వాటర్ స్టాగ్నేషన్ కారణంగా వర్షాల కారణంగా నిన్న ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారంటే ఎందుకు డిపిఆర్ దీనికి ఎవరు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అతి త్వరలో ఈ సంబంధిత అధికారులు వీటిని డిపిఆర్ దాంట్లో వస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు.
డిపిఆర్ తయారు చేయడంలో వస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? సిపిఓ అదే ఒకటి కౌన్సిల్ విఎంసి చెప్పండి మా అది డీటెయిల్స్ చెప్పండి. డిపిఆర్ స్టేటస్ ఏంటి ఇప్పుడు? ఈ 2015లో అన్టైడ్ గ్రాంట్స్ నుంచి అప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ శాంక్షన్ చేసిన స్కీమ్ ఇది ఈజీడీ 2 10 సంవత్సరాల నుంచి మనం ఇంకా డిపిఆర్ఏ తయారు చేయలేకపోతున్నాం అంటే మనం ఏ రకంగా పనిచేస్తున్నాం? ప్రతిసారి అడిగినట్టు ఆరోగ్య సంరక్షణ గురించి అదే జనవరం కూడా అడిగారు 100 పడకల దీని గురించి. ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త ప్రపోజల్తో వస్తూ ఉంది. పీపీపీ మోడ్లో 100 నుంచి 300 దాకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దీని ద్వారా ప్రజలకి వచ్చే నష్టం ఏం లేదు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద దాదాపు 25 లక్షల దాకా కూడా ఉచితంగా వైద్య సేవ అందిస్తున్నాం కాబట్టి అది ప్రభుత్వ పరంగా ఉందా, ప్రైవేట్ రంగంలో ఉందా, లేదా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తుందా అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. కాబట్టి మీరు ఆ దిశగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు ఆర్ఎఫ్పీ కూడా తయారైపోయింది. తొందరలో టెండర్లు కూడా పిలుస్తాం. ప్రభుత్వం వైపు నుంచి కాస్త వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వాలనే ఆలోచనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మీకు 100 పడకల 300 పడకలు నిర్మించుకుంటారు అనేది అది మీ ఇష్టం. అదేవిధంగా ఎరువుల కొరత గురించి ప్రస్తావించారు. నాకు తెలిసినంత వరకు ఎరువుల కొరత ఎవరో చేస్తున్న విష ప్రచారం తప్పిస్తే నిజంగా ఎరువుల కొరత ఉందని నేను అనుకోవట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం ఏ సీజన్ కైనా ఆ సీజన్ ముందు మనకి ఎంత క్వాంటిటీస్ ఎరువులు కావాలో వాళ్ళు రివ్యూ చేస్తారు, స్టేట్ అడుగుతారు, స్టేట్ అది ప్రపోజల్ ఇస్తుంది. స్టేట్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఒక్కరోజు ముందు 30th or 31st దాని పాలసీ క్వాంటిటీస్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ట్యూస్డే ఫిజికల్ గా ఇక్కడ నుంచి సంబంధిత అధికారులను ఢిల్లీకి పిలిచి మాట్లాడిన తర్వాత రిలీజ్ చేస్తారు. అయిన తర్వాత నాకు తెలిసిన సమాచారం, కరెక్ట్ మీ పని రాంగ్, లేకపోతే మళ్ళీ ఎవ్రీ ట్యూస్డే వర్చువల్ మీటింగ్ చేసి దాంట్లో ఏదైనా తక్కువ ఉన్నాయా, షార్టేజెస్ ఉన్నాయా, ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ ఏముందా చూసిన తర్వాత ఇస్తుంది. కావాల్సిన స్టాక్ రాష్ట్రంలో ఉన్నాయి అన్ని చోట్ల అనేది. అయితే దీని వెనకాల ఇటువంటి ప్రచారం జరగడానికి కాస్త ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త ఈ ఎరువుల కృత్రిమ షార్టేజ్ ను సృష్టించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బహుశా ఇటువంటి ప్రచారం ఏమన్నా చేస్తున్నారు. కానీ ఎవరైనా జాగ్రత్తగా ఉన్నారో ఒకసారి గౌరవ శాసనసభ్యులు మీద దృష్టి పెట్టాలి. అధికారులు ఇటువంటి ఇది రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులు ఉంది. ప్రధానంగా ఇవాళ మనం కూడా కాన్స్టిట్యుయెన్సీ విజన్ ప్లాన్ మీద మనం మాట్లాడాం. ఇవాళ మనం రాష్ట్రం జీవీఏ గురించి పక్కన పెట్టేస్తే జీడీపీ పెంచడం, జిఎస్డిపి పెంచడం మీద పెడితే మనం జిల్లాను ఇదిగా పెట్టుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో గతంతో పోలిస్తే మనం అగ్రికల్చర్ లో జీవీఏ 2,000 కోట్ల దాకా పెంచాలనుకున్నాము. ఇండస్ట్రీలో జీవీఏ దాదాపు 4,000 కోట్లు పెంచాలనుకున్నాము. అదేవిధంగా సర్వీసెస్ జీవీఏ కూడా దాదాపు 10 నుంచి 11,000 కోట్లు పెంచాలనుకున్నాం. జీడీపీ మన డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని 94,000 నుంచి దాదాపు 1,12,000 కోట్లకు పెంచాలనుకున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 3,53,000 నుంచి 4,17,000కి అంటే ఒక అంబిషియస్ టార్గెట్ ని మనం ముందర పెట్టుకున్నాం. కాబట్టి ఈ జరగాలనుకుంటే కాన్స్టిట్యుయెన్సీ విజన్ డాక్యుమెంట్ ప్లాన్ మనం ఏం చేశామో తయారు చేస్తున్నామో దాంట్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమున్నాయో వాటి మీద ప్రధానంగా అధికారులందరూ దృష్టి పెట్టాల్సింది. ఇది తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇదేదో ఊరికే మీడియా కోసమో ప్రజల కోసమో పెట్టిన టార్గెట్స్ కావు. ఖచ్చితంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. మనం స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ లో ఏ రకంగానైతే 2047లో మన ఆంధ్రప్రదేశ్ ఉండాలనుకుంటున్నామో, ఎంత పర్ క్యాపిటల్ ఉండాలనుకుంటున్నామో, ఎంత జిఎస్డిపి ఉండాలనుకున్నామో దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో మనము ఆ పెంచగలిగితే కాన్స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని పెంచగలిగితేనే ఈ లక్ష్యాన్ని మనం చేరుకోగలం. దాని మీద అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కారణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే వీటి మీద సమీక్షలు నిర్వహిస్తూ ప్రజల్లో కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగా అధికారులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. తర్వాత P4 లో చాలా మనం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అంటూనే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంది. చాలా ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్స్ లో విజయవాడ మొదటి 3-4 స్థానాల్లో ముందున్నారు. కానీ P4 టార్గెట్స్ మనం ఏం పెట్టుకున్నామో దాంట్లో కింద నుంచి 3వ స్థానంలో ఉన్నాం. మనం అందరం కూడా ఒకసారి దీని మీద ఖచ్చితంగా
ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత అంబిషియస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ మొదటి కార్యక్రమం కూడా మన జిల్లా నుంచే దాన్ని నందిగామ నుంచి లాంఛనంగా ప్రారంభించినప్పుడు మొదలుపెట్టినప్పుడు అక్కడే వారు ప్రస్తావించి చెప్పినప్పుడు దాన్ని మనం కాస్త ప్రెస్టీజియస్ గా తీసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే కింద నుంచి 3వ స్థానంలో ఉన్నాం. మన దగ్గర టోటల్ బంగారు కుటుంబాలు మనం ఐడెంటిఫై చేసింది కేవలం 77,470. సరే, మంచి సంఖ్య అనుకున్నాం. కానీ దాంట్లో ఇప్పటిదాకా బంగారు కుటుంబం అడాప్ట్ చేసుకున్న బంగారు కుటుంబాలు 50% మాత్రమే ఉన్నాయి. 49% మాత్రమే ఉంది. 37,925 మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇంకా అడాప్ట్ చేసుకోవాల్సినవి 51% ఉంది. మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు మనం చాలా వెనుకబడి ఉన్నాం. మిగతా జిల్లాలు, కొన్ని జిల్లాల్లో నంద్యాల లాంటి బ్యాక్వర్డ్, సపోజ్ గా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ రాయలసీమ ఏరియాలో అటువంటి చోట 100% టార్గెట్ పూర్తి చేస్తున్నారు. బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడంలో 100% పూర్తి చేశారు. తర్వాత ఈస్ట్ గోదావరి లాంటి 99, 96, 91 ఉంటే మనం కింద నుంచి 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులందరూ కూడా ఎవరికైతే టార్గెట్స్ ఇచ్చారో వీళ్ళందరూ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వచ్చే డిఆర్సీ మీటింగ్కి మనం ప్రోగ్రెస్ చూపించాల్సి ఉంది. అదేవిధంగా యాక్షన్ టేకర్లకు ఏ విషయాలైతే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రస్తావించారో వాటి మీద నెక్స్ట్ యాక్షన్ రిపోర్ట్ లో మరి ఇదే 30%, 31% అని కాకుండా కాస్త ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రొయాక్టివ్ గా ఉంటూ ఏదైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే, ఫీల్డ్ లెవెల్ ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని సత్వరం పరిష్కరించే దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలని, మనకి ఇచ్చిన లక్ష్యాన్ని తీసుకొచ్చి కింద నుంచి 3వ స్థానం నుంచి మనం P4 ఒకటే కాదు మిగతా విషయాల్లో కూడా పైనుంచి మొదటి 2-3 జిల్లాల్లో స్థాయిలో ఉండేలాగా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఇవాళ ఈ సందర్భంగా అందరినీ కలిసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రులారా, జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్లానింగ్ బోర్డు ఏర్పడి ఇన్ఛార్జ్ మినిస్టర్ల నియామకం జరిగిన తర్వాత ఇది 3వ జిల్లా సమీక్ష సమావేశం. క్రమం తప్పకుండా జిల్లాలో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లను నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ప్రతి సమావేశంలోనూ పాల్గొంటూ వారి వారి నియోజకవర్గానికి సంబంధించిన అనేక రకాలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించడం, జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలని వారు గుర్తించి వాటిని ఈ సమావేశంలో ప్రస్తావించి ఆ పరిష్కారం దిశగా అధికారులను సమాయత్తం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కూడా పూర్తిగా ఒక్క గౌరవ శాసనసభ్యులు దేశంలో లేని కారణంగా వారు రాలేదు. మిగతా అందరూ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ప్రతి సమావేశంలో జరిగినట్లుగానే ఇవాళ కూడా అనేక సమస్యల మీద ప్రస్తావించడం, దానికి సంబంధించిన విషయాల్ని సంబంధించిన శాఖ అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది. గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే 55 అంశాలను ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రస్తావించగా ఈ 3 నెలల కాలంలో 19 సమస్యల పరిష్కారం జరిగింది. 16 సమస్యలు ఆ సంబంధిత హెచ్ఓడీల దగ్గర ఉన్నాయి. 20 సమస్యలు ఇంకా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. పోయిన సమావేశం మినిస్ట్తో పాటు మినిస్ట్రీ కూడా పరిశీలించి ఏ ఏ కారణాల వల్ల కొన్ని సమస్యలు, ప్రస్తావించిన అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయనే విషయాన్ని అధికారులను వివరణ కోరడం జరిగింది. వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించి ఆ విషయాన్ని
గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సింది కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఇవాళ చర్చించిన విషయం ఏంటంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ మీద ఇటీవల కొన్ని సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో ప్రగతి మీద కూడా ఇవాళ డిఆర్సీ మీటింగ్లో చర్చ జరిగింది. విజన్ యాక్షన్ ప్లాన్లో ఏదైతే మనం కాన్స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెంచడం కోసం ప్రయత్నాలు తీసుకున్నాము, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను తీసుకున్నాము, వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి విజన్ యాక్షన్ ప్లాన్లో విన్న విషయాల మీద వాటి పరిష్కారం మీద దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం జిల్లాకి. వ్యవసాయ రంగంలో, పారిశ్రామికీకరంగా, సర్వీస్ సెక్టార్లో ఇప్పుడు ఉంటున్న జీవీఏకి అదనంగా 2 కోట్ల నుండి ఒక్కొక్క విభాగంలో 11 కోట్ల దాకా జీవీఏ పెంచాలని, తద్వారా జిల్లా స్థూల ఉత్పత్తిని కూడా పెంచే దిశగా కూడా మన ప్రయత్నాలు ఉండాలని, 94,000 కోట్ల నుంచి జిల్లా స్థూల ఉత్పత్తిని 1,12,000 కోట్లకు పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో పెంచాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల తలసరి ఆదాయాన్ని కూడా 3,53,000 నుంచి 4,25,000 దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకెళ్లాలని గుర్తు చేయడం జరిగింది. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి నిర్దేశించిన విధంగా స్వర్ణాంధ్ర 2047 ఒక ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే సంపదను సృష్టించాలా, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచాలనే లక్ష్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు. ఈ ఆర్థిక సంవత్సరమే దానికి ఒక పునాది నిర్మించాలని, తర్వాత రాబోయే సంవత్సరాల్లో అదే వృద్ధి రేటును సాగిస్తూ స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా ఎన్టీఆర్ జిల్లా నుంచి అడుగులు వేయాలని చర్చించడం జరిగింది. ప్రధానంగా చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కానీ, జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ, సమాజంలో ఆర్థికంగా బలపడ్డ 10% మందిని, కింద 20% అట్టడుగున ఉంటున్న 20% మందికి చేయూతను అందించి వారి జీవన ప్రమాణాలను పెంచడానికి లక్ష్యంగా తీసుకొచ్చిన P4లో కూడా జిల్లా ప్రోగ్రెస్ కాస్త వెనకబడిన విషయం అధికారులు ఆ విషయం మీద కాస్త దృష్టి పెట్టాలని చాలా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రెసివ్ జిల్లా, ఆర్థిక పరంగా తలసరి ఆదాయంగా చూసినప్పటికీ చాలా ముందున్న, అభివృద్ధి పదంలో ముందున్న జిల్లా. అటువంటి జిల్లా P4 విషయంలో మరింత కాస్త ప్రగతి చూపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ఇవాళ చర్చ జరిగింది. ఈ డిఆర్సీలో తీసుకున్న అనేక నిర్ణయాల మీద త్వరితగతిన ఒక యాక్షన్ టేకన్, వాటి పరిష్కరించి ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. గతంలో లాగా గ్రీజు కూడా పోయకుండా అటువంటి పరిస్థితులు లేవు. ప్రతి దాని మీద చాలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నాం.